ఎమ్మెల్యే కోట మండలి అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిని ఎంపిక చేసిన హస్తం పార్టీ మరో స్థానాన్ని మిత్రపక్షం సిపికి కేటాయించింది. ఢిల్లీలో సమావేశమైన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. బీసీ కోటాలో విజయశాంతి, ఎస్సీల నుంచి అద్దంకి, ఎస్టీలలో శంకర్ నాయక్కు టికెట్ దక్కింది. అసెంబ్లీ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. సుదీర్ఘ కసరత్తు నిర్వహించిన ఏఐసీసీ అద్దంకి దయాకర్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పీసీసీ ప్రచార కమిటీ మాజీ చైర్మన్ విజయశాంతిని అభ్యర్థులుగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవుల కోసం భారీగా పోటీ పడినప్పటికీ పీసీసీ కోర్ కమిటీ సూచించిన 3 సామాజిక వర్గాలకు సంబంధించిన వారికే టికెట్ దక్కింది. ఎమ్మెల్యే కోటా కింద 4 స్థానాలు వస్తాయని భావించగా మిత్రపక్షమైన సిపిఐ విజ్ఞప్తి మేరకు ఓ సీటు కేటాయించారు. ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తూ పీసీసీకి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినప్పటికీ గతంలో పోటీ చేసి ఓడిన అభ్యర్థులకు ఇవ్వకూడదని కోర్ కమిటీ నిబంధన పెట్టుకుంది. ఇప్పటికే ఇతర పదవుల్లో ఉన్న వారికి సైతం అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించినట్టు సమాచారం. ఆయా నిబంధనల మేరకు వడపోత చేపట్టిన ఏఐసీసీ బీసీల నుంచి విజయశాంతి, ఎస్సీల నుంచి అద్దంకి దయాకర్, ఎస్టీల నుంచి శంకర్ నాయకులకు అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి సైతం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అదేవిధంగా సీఎం సలహాదారుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి సైతం ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ సామాజిక వర్గాల సమీకరణలో అవకాశం లభించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, సంపత్ కుమార్, సిద్దేశ్వర్, వి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నించిన జాబితాలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దరఖాస్తులన్నీ పరిశీలించిన పీసీసీ కోర్ కమిటీ ముందస్తుగా నిర్దేశించుకున్న విధి విధానాలకు లోబడి ఉన్న నాయకుల పేర్లను మాత్రమే ఏఐసీసీకి నివేదించినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా వేచి ఉన్న అద్దంకి దయాకర్ కోసం సీఎం రేవంత్ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదన మేరకు శంకర్ నాయక్ను ఎంపిక చేశారు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని గత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఖర్గే వద్ద పట్టుబట్టినట్టు తెలుస్తోంది. గతంలోనూ హామీ ఇచ్చినట్లు చెప్పడంతో అవకాశం ఇచ్చినట్టు సమాచారం.